బ్లౌజ్ అంతా ఎంత బాగా కుట్టినా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే బ్లౌజ్ అంతా చెడిపోతుంది కదండి. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయితే. నేనైతే బ్లౌజు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ విడివిడిగా లాంగ్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది టైలరింగ్ నేర్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వెల్కమ్ టు రిష్కా డిజైనర్స్. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఇలా తీసుకొని కింద 2 ఇంచులను అయితే ఫోల్డ్ చేయండి. ఓకేనా. 2 ఇంచెస్ అయితే పైకి మడత పెట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని అంతటిని కూడా మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూడండి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ముందుగా బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకొని దాని మీదే ఇలాగా స్కేల్తో డ్రా చేయండి. ఓకేనా. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మాత్రం కొంచెం పొడుగ్గా అయితే గీయండి. ఓకేనా. చంక రౌండ్ కూడా మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో దాని మీదే లైన్ అయితే డ్రా చేసేసేయండి. ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసేసాక బ్యాక్ పార్ట్ని అయితే పక్కకు తీసేయండి. నేను ఎక్కడైతే మార్క్ చేస్తానో అక్కడ కూడా మార్క్ చేయండి. ఇది ఎవరి సైజ్ అయినా ఎవరి సైజులను బట్టి వాళ్ళు ఇలాగ బ్లౌజ్ని అయితే ట్రై చేయండి. ఓకేనా. ఎక్కడ మనకి చంక పార్ట్ దగ్గర 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనం ఇలాగ 1/2 ఇంచ్ అయితే లోతులు అయితే ఇలా తీసుకోవాలి. ఎదర చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచు లోపలికి లోతు తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ మార్క్ చేసుకుందామండి. 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇది ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 అయితే చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 1.5 అయితే మార్క్ చేసుకోండి. 1.5 అంతేనండి, అంతకుమించి మార్క్ చేయకండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ షేపు పొడవు అయితే ఎంత వచ్చిందో చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చు అయితే విడిచిపెట్టేసి షేపు ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఓకేనా. ఎక్కడైతే షేపు మార్క్ వచ్చిందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి. ఎంత వచ్చింది? 12 అయితే వచ్చింది. ఓకేనా. మనం 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడైతే స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఈ 12 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం 1.5 ఇంచులు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మార్క్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ని దానికి కలపండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డెప్త్ ఎంతో చూడండి. 6 ఇంచెస్ అయితే నేను మార్క్ చేస్తున్నాను. 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ అయితే 2.5 ఇంచులు. ఓకేనా. ఇలాగ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుచుకోండి. ఓకేనా. ఖర్చు అయితే విడిచిపెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుకి విడిచిపెట్టేసి నెక్ అయితే కొలుచుకోండి, మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఓకేనా. కరెక్ట్గా అయితే మనకు సరిపోయింది కదా 6 ఇంచెస్ అయితే నెక్ డెప్త్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫ్రంట్ దగ్గర షేప్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకి గ్యాపులు అనేవి రాకుండా ఫ్రంట్ బ్యాక్ సమానంగా రావడానికి ఎక్స్ట్రాగా మనం ఇక్కడ నాకు క్లాత్ అయితే సరిపోలేదండి, 1.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఆ 1.5 ఇంచులు మార్క్ చేసుకొని పైనుంచి కిందకి ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ బ్యాక్ సమానంగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు 1.5 ఇంచులు ఇలా పైకి మార్క్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఓకేనా.
ఇలా పైకి మార్క్ చేసుకొని స్కేల్తో ఈ డాట్స్ని అయితే కలపండి. మొత్తం చివరి వరకు కూడా కలపండి. ఓకేనా? అర్థమైంది కదండి? ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా 2.5 ఇంచులు మార్క్ చేసుకుని 2.5 ఇంచుల్లో సగం ఎంత మార్క్ చేసుకొని హైట్ అయితే 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు స్కేల్ ఇలాగా టేప్ అయితే ఇలా పెట్టి సగానికి అయితే మార్క్ చేసుకోండి. కొంచెం కిందకు వచ్చినా పర్వాలేదు. నేనైతే 2 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోండి డాట్స్. మళ్ళీ చంక దగ్గర అయితే మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా వస్తుందో మీ బ్లౌజ్కి తగ్గట్టు మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇది మనం స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా కుట్టవలసి ఉంటుందండి. ఇది నేను మామూలుగా అయితే మీకు డాట్స్ ఇలా ఉంటాయని మార్క్ చేస్తున్నాను అంతే. స్టిచ్చింగ్లో అయితే మనం ఈ ముందు కింద డాట్ కుట్టాక దాన్ని బట్టి ఇది చంక దగ్గర డాట్ అనేది వేసుకుంటానండి నేనైతే. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఎలాగనేది. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక జాగ్రత్తగా అయితే కట్ చేయండి. నెమ్మదిగా మనం నెక్ రౌండ్ దగ్గర కరెక్ట్గా సిజర్ అయితే తిప్పుతూ కట్ చేయాలండి. ఓకేనా? ఇలా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టుకొని మన స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా టక్స్కి దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇలాగ టక్స్ అయితే ఇచ్చేసాక ఇలా డాట్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే ఇలాగ కట్ చేసుకోండి. మనకి నెక్ దగ్గర నెక్ డీప్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్, అక్కడ మనకి చిన్న పీస్ అయితే మిగులుతుందండి. అవి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టికి అయితే యూజ్ చేయండి. ఓకేనా? మనం మీటర్ క్లాత్ని ఎంత జాగ్రత్తగా కట్ చేసుకుంటే అన్నీ కూడా మనకు కరెక్ట్గా వస్తాయండి. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని మార్క్ చేసుకోండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మనకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి. ఓకేనా? తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగ టేప్ ఇలా పెట్టుకొని 4 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇటువైపు అయితే 4.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ లెఫ్ట్ సైడ్ టేప్ ఇలా పెట్టి ఇలాగా 3.5 3.5 ఇంచులకు ఒక మార్క్ అయితే చేసుకొని మళ్ళీ హైట్ 3.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు షేప్ డ్రా చేయండి బెల్ట్ అనేది. ఓకేనా? వీడియోలో చూపిస్తున్నట్టు. నేను మీకు ఫ్రంట్ పార్ట్లో అయితే చూపించాను కదా, అది మీకు స్టిచ్చింగ్లో చెప్తాను. నేను షేప్ బెల్ట్ ఎంత పొడవు ఎందుకు తీసుకున్నాను మీకు స్టిచ్చింగ్లో అయితే చెప్తాను. చూడండి, అందరూ 3.5 తీసుకుంటారు కదండి. నేను 4.5 అయితే తీసుకున్నాను. అది ఎందువల్ల తీసుకున్నాను స్టిచ్చింగ్లో అయితే మీకు చెప్తాను. ఓకేనా?
ఇప్పుడు నెక్కి మనం రౌండ్ నెక్గా అయితే ఇలాగా క్రాస్ పీసులు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఇది ప్లెయిన్ బ్లౌజే కదండి. ఇలాగ క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకొని నెక్కి అయితే స్టిచ్ చేసుకోవాలండి. నడుం బెల్ట్ కూడా కట్ చేసి పెట్టుకోండి బ్యాక్ పార్ట్ పట్టి. ఓకేనా? ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.